తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది. ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియగా తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 73 లక్షలకు పైగా ఫారాలు సేకరించలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ ఓటర్ల జాబితాపై ఎస్ఐఆర్ ప్రక్రియ కీలక దశకు చేరింది. తెలంగాణ మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా 2,64,87,214 ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. మొత్తం ఓటర్లలో ఇది 78.30% కాగా మరో 21.70% అనగా 73,39,234 ఫారాలు సేకరించలేకపోయారు. సేకరించలేకపోయిన 73.39 లక్షల ఫారాలలో అత్యధికంగా 45,18,961 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అలాగే 9,22,230 మంది మరణించారు. మరో 11,25,546 మంది అందుబాటులో లేకపోగా ట్రేస్ కాలేదని ఈసీ స్పష్టం చేసింది. ఇప్పటికే మరో చోట ఓటర్లుగా నమోదైన వారు 6,70,203 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక మిగిలిన 1,02,294 ఫారాలు ఇతర కారణాల వల్ల సేకరించలేకపోయారు. ఈ గణాంకాలన్నీ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారి అందరిలోనూ గుబులు పుట్టిస్తున్నాయి. అన్కనెక్టబుల్ గా గుర్తించిన 73.39 లక్షల పేర్లు తక్షణమే తొలగించినట్లు కాదని సీఈఓ స్పష్టం చేశారు. అభ్యంతరాలు, క్లెయిమ్స్ ప్రక్రియ తర్వాతే తుది జాబితా రానుంది. ఈ సవరణపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టగా ఫైనల్ లిస్ట్ లో ఎన్ని ఓట్లు మిగులుతాయనేది ఇప్పుడు తెలంగాణలో తీవ్ర ఉత్కంఠను పెంచుతోంది.